అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 8వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎటువంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయనే అనే అంశాలతో అయితే మనం ఇప్పుడు ప్రతికూల ఫలితాలు అనుకూల ఫలితాలు ఏ విధంగా మార్చుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి అనేది అయితే మొత్తం అయితే వీడియోలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో కార్యదక్షిణ అయితే కలిగి ఉంటారు. మంచి చెడులు ఆలోచించిన తర్వాత ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు. వీరు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రాశిగల వారు రేపటి రోజున ఎంతో సంయమనం అయితే పాటించవలసిన అవసరం చాలానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్నో ఊహించని కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, అలాగే వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా ఆర్థికపరమైన అంశాల విషయంలో కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో కానీ మిశ్రమ ఫలితాలను అయితే వీరు ఏ విధంగా అయితే చవి చూడబోతున్నారు, అలాగే ముఖ్యంగా రేపటి రోజున రాత్రిలోపు మీకు ఒక మహిళ వల్ల అయితే మీ యొక్క జీవితంలో ఊహించని అనుకోని మార్పులు అయితే సంభవించబోతున్నాయి. ఇంతకీ ఆ మహిళ అయితే ఎవరు, ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి అనే అంశాల గురించి అయితే మనం తెలుసుకోబోయే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయనేది అయితే తెలుసుకోబోతున్నాం. చాలా కాలంగా వదిలేసినట్టు ఒక పని అయితే పూర్తి చేసేటువంటి అవకాశాలు వీరి దినఫలాలను బట్టి అయితే ఎక్కువగా కనబడుతుంది. అంటే మీరు ఆ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా ఒక కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీరు ఖచ్చితంగా అయితే సపోర్ట్ అనేది అయితే లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఆ పని ద్వారా పూర్తి చేయడం వరకు కూడా వారి యొక్క అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి గలవారు ఎవరికైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగాల ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుంది, మీ ముందుకైతే రాబోతుంది. ఈ నూతన అవకాశాన్ని మీరు అన్ని విషయాల్లో కూడా 100% అయితే సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు అనేది చెప్పుకోవచ్చు. కానీ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాల వల్ల మీకు చాలా మేలు జరిగే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడబోతుంది. అంటే వారితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మీరు ఇతర వ్యక్తుల ద్వారా కావచ్చు, ఒక నూతన వ్యక్తితో అయితే పరిచయం అయితే ఏర్పడుతుంది. ఆ పరిచయం తర్వాత అది స్నేహంగా మారే అవకాశాలు చాలానే స్పష్టంగా కనబడుతున్నాయి. వారి యొక్క స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా మరిన్ని ఉన్నాయి. ఈరోజు యొక్క రాశిగల వారి యొక్క దినఫలాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్న సమయం అయితే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన లేదా మీ యొక్క కెరీర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన విషయం అయితే ముఖ్య విశేషాలుగా అయితే అనుకోవచ్చు అనేది మీరు అర్థం చేసుకోవాలి. వారి యొక్క మాటలు మీకు చక్కని గైడెన్స్ అయితే లభిస్తుంది. ఈ విషయాలు కూడా మీరు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ మీరు నమ్మిన వ్యక్తుల వల్ల అయితే మోసపోయే ప్రమాదం కూడా చాలానే ఉంది కనుక ఈ యొక్క రాశిగల వ్యక్తులు ఈ దినఫలాల ప్రకారం మెండుగా కనబడుతుందైతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించడం అస్సలు వద్దు. మీరు ఏ పని చేసినా కూడా ఇరుగు కోసం కానీ కుటుంబ సభ్యుల కోసం కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర అయితే తీసుకురావద్దు. ఎందుకంటే అలా తీసుకురావడం వల్ల అనేక రకాలైన నష్టాలు, బాధలు, సమస్యల్లో భవిష్యత్తులో మీరు అనుభవించాల్సిన అవసరం వస్తుంది. కనుక ఇటువంటి అంశాలన్నీ ఖచ్చితంగా మీ యొక్క రాశిగల వారైతే ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశిగల వారి జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ అధిగమించి అవరోహించి మీరు కొన్ని పరిహారాలు అయితే పాటించవలసిన అవసరం ఉంది. తప్పకుండా అయితే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లడం ద్వారా మీకు నెగిటివ్ ఎనర్జీ అయితే మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు కూడా వెలువరిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. గోమాతను ఆరాధించడం మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా ఎల్లప్పుడూ కూడా ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఉంది. ఎంత జాగ్రత్త ఉండాలంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతక ప్రకారం మీరు నమ్మిన వ్యక్తుల ద్వారా మోసపోయే ప్రమాదాలు చాలానే ఉన్నాయి. కనుక మీరు అలాంటి స్నేహితులను భావించిన వ్యక్తులు మీ యొక్క శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలుచుకోవడానికి అయితే ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైనా వ్యాపారస్తులు ఉన్న వారి యొక్క జీవితంలో మీకు మెలకువలు అయితే చాలా నేర్చుకోబోతున్నారు. అనుభవజ్ఞుల సలహాలు, మీరు పెద్దల సలహాలు పాటించడం ద్వారా అలాగే మీరు వారి నుంచి ఒక చక్కటి గైడెన్స్ కూడా అనేది అయితే మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ యొక్క వ్యాపార అభివృద్ధిలో వినియోగదారులు కూడా చాలా మంచి పాత్రనైతే పోషిస్తూ ఉంటారు. అంటే వినియోగదారులు ఎవరైనా ఉంటే
ఒకరు వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలు సలహాలు కూడా మీకు అందింపజేయబోతున్నారు. వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు భవిష్యత్తులో కూడా చాలానే వ్యాపార అభివృద్ధికి అయితే అనేక రకాలుగా మీకు మార్పులకైతే దారితీయబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున రాత్రి సమయంలో మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఎక్కడైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక స్త్రీ వల్ల అయితే మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులైతే జరగబోతున్నాయి. తన వల్ల అనవసరమైన గొడవల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కనుక కొన్ని అంశాలు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా తెలుసుకోవాలంటే మీకు సహాయం చేయబోయే మీ యొక్క అవసరమై గొడవల్లో తలజుచ్చుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అనవసరంగా ఎదుటి వ్యక్తికి మీరు ఆపదలో ఉన్న వ్యక్తి అని అనుకొని సహాయం చేయడానికి మంచిదే అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు మీ కుటుంబ సభ్యులకు హాని కలిగించేగా విధంగా ఉండకూడదు కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఆవేశపూరితంగా తొందరపాటు నిర్ణయాలతో ఇతర వ్యక్తులతో మీరు గొడవలకు దిగాలంటే మాత్రం అది చాలా దూరం అయితే దారితీస్తుంది, చాలా ప్రమాదాలకైతే దారితీస్తుంది. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. యొక్క రాశిగల వారి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి అయితే వదిలేసినటువంటి ఒక సమస్యకు కూడా పరిష్కారం మీరు లభించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు కొత్త వ్యక్తులతో కొత్త సంబంధాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఇది వరకు గొడవల కారణంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వారు మళ్ళీ తిరిగి మీతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కటి అనుబంధం అయితే ఏర్పడబోతుంది. గొడవలు పరిష్కరించుకునే మార్గాలు ఎన్నో కనబడుతున్నాయి. మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ యొక్క అంశంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ బంధువులతో గొడవలు రాకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే బంధాలను కాపాడుకుంటానికి మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయండి. ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైనా ఈ మధ్య విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించి విఫలమైన వాళ్ళు మాత్రం తప్పకుండా వారికి మరొక అవకాశం అయితే లభించబోతుంది. ఈ అవకాశంతో మీరు చక్కటి ఫలితం అయితే చవి చూడబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మాట పడే పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని అనుకూల సమయాల్లో ప్రతికూల ఫలితాలు అయితే మిశ్రమంగా మీకు ఈ రోజున బయటకు వెళ్ళినప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక స్త్రీ వల్ల అనుకోని ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రాశి గల వారు నిత్యం శని భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలను అయితే పొందతీరుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం, గోమాతను ఆరాధించడము, సకల దేవతల యొక్క అనుగ్రహం అయితే మీకు తప్పకుండా కలుగుతుందని అయితే చెప్పుకోవాలి. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్రలేవగానే చన్నీటితో స్థలమారంభించి ఇంటినంతా శుభ్రం చేసుకొని దైవారాధన చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం మీకు ఎంతైనా మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీరు సూర్య నమస్కారాలు చదువుకోవడం, ఆదిత్య పారాయణ హృదయాలు చదువుకోవడం మీకు ఎంతైనా మేలు చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క అభిషేకం చేసుకోవడం, గంగాజలంతో శివునికి అభిషేకం చేసుకోవడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది. బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా మీకు ఎంతో అనుగ్రహం అయితే కలుగుతుంది. నవగ్రహ ప్రదక్షిణలు చేయడము, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడము, నేతి దీపారాధన చేయడం ఎంతైనా మీకు మేలు చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు వీరు. అలాగే ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు అయితే చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలంటే మొత్తం అయితే వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.